ఒక పాస్టర్ మరణించాడు, అవును. దాంట్లో మాకేం సంబంధం, యాక్సిడెంటల్గా జరిగింది అని అర్థమవుతుంది. ఒక పాస్టర్కి యాక్సిడెంట్ అయితే అంటే దీంట్లో కూడా మా పేరు లాగుతున్నారు అంటే ముందు ముందు ఇక వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మా మీద దోసేస్తారనమాట. అట్లే ఉంది పరిస్థితి. కర్మగాలి ఇప్పుడు ఏదైనా పాస్టర్ పిల్లలు లేచిపోయినా నేనే కారణం అనేలాగా ఉంటారు. ఎందుకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఏమో ఇది తోచిన వాళ్ళు అది కూడా తోసేస్తారు కదా. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోయిండా చంపేశారా? మీకేమో కొంచెం టఫ్ అనిపిస్తుంది కానీ చెప్పాలి మీరు. టఫ్ లేదు, చాలా చనిపోయిండా? చాలా ఈజీ క్వశ్చన్ అండి. చనిపోయిండా చంపేశారా? ఇప్పుడు హత్య అని మాట్లాడు కొంతమంది ఉన్నారు, ప్రమాదం అని మాట్లాడు కొంతమంది ఉన్నారు. చనిపోయిండా చంపేశారా? చనిపోయాడు. చంపలేదు. ఎవరికి అవసరం అండి అంత దుర్మార్గం? ఎవరు మరి ఎందుకు ఈ వాదనలు వింటున్నాం మనం? అది హత్యగా చిత్రీకరిస్తే కొన్ని ముఠాలకు లాభం, ఆ ముఠాలు ఆ పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి లాభం అంటే ఎవరెవరు మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా, పాస్టర్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేదానికి ఒక్క ఆధారాన్ని చూపించారా? ఒక్క ఆధారం చూపించి ఇది హత్య అని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. ఎవరికి వాడే ఒక క్రిమినల్ స్టోరీస్ వెళ్ళేయటం తప్ప, నేరాలు ఘోరాల్లో వచ్చేటటువంటి క్రైమ్ స్టోరీస్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు తప్ప, ఒకడే అమెరికాలో కూర్చొని అమిత్ షా లెవెల్లో ప్లాన్ చేసాడని చెప్పి ఒకటి చెప్తాడు. ఒకళ్ళేమో ఎంపీలకి హిట్ లిస్ట్ ఉంది, ఒక్కొక్క ఎంపీ ఎంతమంది పాస్టర్లు చెప్తుంటేనే వస్తుంది. ఎంతమంది రచయితలు ఉన్నారని దేశంలో మనకు తెలియదు ఇప్పుడు దాకా. అసలు సినిమా ఇండస్ట్రీ కంటే బయట ఎక్కువ మంది రచయితలు ఉన్నారు కదా. అంటే పాస్టర్స్లో కూడా అంతే ఉన్నారంటారా? అంటే ఒక పాస్టర్లే కాదు, దీంట్లో కొంతమంది పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. హర్ష కుమార్ గారు, ఆయనకేంటి, ఆయన పాస్టర్ కాదు కదా. ఆయన ఈరోజు ఒక పోస్ట్ పెట్టాడు, నిన్న శ్రీరామ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి హిందువులను చూస్తే ఆయనకి భయం వేసిందంట. ఆయనకి ఎందుకు భయం వేసింది అంటే అంత పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారంట. పాల్గొని వాళ్ళే హింస చేయలేదు కదా, పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. ఎవరైనా దాడులు చేశారా? శ్రీరామ భక్తులు వాళ్ళందరూ రామభక్తిని చాటుకున్నారు. రామభక్తిని చూస్తే రాక్షసులకు భయం వేస్తుంది. ఈయనకెందుకు నాకు అర్థం కాలేదు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన అంశాన్ని ఎందుకు మీరు ఇనిషియేట్ తీసుకున్నారు, లీడ్ తీసుకున్నారు? మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే? నేను తీసుకోలే. ఫస్ట్ ఆ విషయం నాకు తెలిసిన తర్వాత ఓకే జస్ట్ ఒక సంతాపం ప్రకటించా. కాస్త పరిచయస్తుడు కదా, ముఖ పరిచయం ఉంది, పైగా ఆయనకి మనకి మధ్య కొంత డిబేట్స్ కూడా నడిచాయి. గతంలో నడిచాయి. ఇప్పుడు భావజాల పరంగా ప్రత్యర్థి అయినప్పటికీ వ్యక్తిగతంగా మేము శత్రువులం కాదు కదా. కాబట్టి మానవత్వంతో మనం అక్కడ కన్సర్న్ చూపించాం, మానవత్వంతో సంతాపం చెప్పాం. ఏ రకంగా చెప్పారు? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా అంతే. ఇలా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినట్లుగా తెలిసింది, ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన బ్రతికినంతకాలం కూడా హిందుత్వం మీదే క్రిటిసైజ్ చేస్తూ అశాంతితో జీవించాడు. ఇప్పుడైనా చనిపోయినా కానీ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది నేను పెట్టిన పోస్ట్. దాని అర్థం ఏందన్నా ఒకసారి చెప్తారా మీరు? అర్థం తెలుగులోనే స్పష్టంగా. కాలం అశాంతితోనే ఉన్నాడు పాపం ఆయన. ఇప్పుడు కూడా మనశ్శాంతికి వెళ్ళాడు. ఎలా హిందుత్వాన్ని నాశనం చేయాలి, ఎలా భారతదేశాన్ని క్రైస్తవీకరణ చేయాలి, ఇదే అశాంతి. ఇప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు కదా మీరు పెట్టే పోస్ట్ అది. ఇప్పుడు జరిగిన విషయం చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి అంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆయన దేశం కోసం పనిచేశాడు, లేకపోతే ఒక సేవా దృక్పథంతో పనిచేశాడు, రోగులకి, పిల్లలకి, స్త్రీల హక్కుల కోసం పనిచేశాడు. ఆయన చేసిన పని ఉంటే అదే చెప్తాం. ఆయన చేసిన పని ఏంటి? ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా వెళ్తే దేశద్రోహ వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన. చనిపోయిన వ్యక్తి గురించి మనం అంత అగౌరవంగా మాట్లాడకూడదనే కొన్ని లిమిట్స్ పాటిస్తున్నాం, కానీ బ్రతికున్నప్పుడు చాలా ఘాటుగా మేము కూడా అప్లై ఇచ్చాం. బ్రిటిషర్స్ మా తల్లిదండ్రులు అన్నాడు. ఆయన చేసిన పని అదే, భారతదేశాన్ని క్రైస్తవీకరణ ఎలా చేయాలి, ఆయన మిషన్ అది. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కూడా అదే కదా. మన దేవుడి కోసం బాగా పనిచేశాడు, మన దేవుడి కోసం బాగా పనిచేయడు, మన మతం కోసం బాగా పనిచేశాడు, తన ఒక కుడి భుజాన్ని కోల్పోయింది అని మాట్లాడు. క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడానికి పనిచేశాడు. అంత బాగా పనిచేసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎవరు లేరు అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది నేను చెప్పాను. హిందుత్వాన్ని దెబ్బ కొడితేనే కదా వాళ్ళ క్రైస్తవం బలపడేది, అంతేనా? ఉత్తిన ధనంతడే స్ప్రెడ్ అయిపోద్దా? హిందుత్వాన్ని పడగొట్టేసి క్రైస్తవాన్ని వ్యాప్తి చేయాలి, ఇదే ఆయన చేశాడు. ఈ పడగొట్టే క్రమంలో హిందుత్వం మీద దోషణలు చేయటం, రకరకాల కామెంట్స్ చేయటం, ఇలా మనశ్శాంతి లేకుండా ఎప్పుడూ కూడా ఇదే జీవితంగా బతికాడు. కాబట్టి అంత అశాంతితో ఉన్నాడు ఆయన బ్రతికినంతకాలం. ఇప్పుడైనా తనకు ఆత్మశాంతి కలగాలి, చనిపోయినాకైనా కొంచెం రెస్ట్ ఇన్ పీస్ అంటారు కదా అని చెప్పాను నేను. అందులో తప్పేమనుందా? అది తప్పుగా కనిపిస్తుందా మీకు? లేదు, మీరు మాట్లాడింది బాగానే ఉంది, కానీ మీరు చెప్తుంటే అర్థం వేరు ఉంది, కానీ చూసేటోళ్ళకి అర్థం వేరుగా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నా. ఎందుకని ఆయన చచ్చిపోతే మీ పేరు ఎందుకు వస్తుంది, రాధామనోహర్ దాస్ గారి పేరు ఎందుకు వస్తుంది, లేదంటే మన అన్న లలిత్ కుమార్ గారి పేరు ఎందుకు వస్తుంది, రాజేష్ మహాసేన గారి పేరు ఎందుకు వస్తుంది, ఏం నడుస్తుంది? ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజే కరీంనగర్ దగ్గర ఇంకొక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. దాని గురించి ఎవరు, ఆ పాస్టర్ గురించి ఎవరు మాట్లాడాలి.
అసలు బయటికి రాలే కూడా. ప్రవీణ్ పగడాలని చూడటానికి చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని చూడటానికి బయలుదేరిన ఇంకొక పాస్టర్ ఉప్పల దగ్గర చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. ఇది చాలా మందికి తెలియదు ఇది. మరి ఆ పాస్టర్ గురించి ఎవరు మాట్లాడాలి? ఓన్లీ ప్రవీణ్ పగడాల విషయంనే ఎందుకు హైలైట్ చేస్తున్నారు వీళ్ళు? ఆయన విషయంలో అయితే హిందువుల్ని టార్గెట్ చేయొచ్చు, ఇతర మతస్థులను టార్గెట్ చేయొచ్చు. సరే, ప్రవీణ్ గారు చచ్చిపోతే హిందువులకు ఏం సంబంధం ఉన్నా? ఆయన హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేశాడు, ఇస్లాంని క్రిటిసైజ్ చేశాడు, కాబట్టి వీళ్ళే చంపి ఉంటారు అనే ఒక అపోహను వ్యాప్తి చేసి ఇది హత్య అనే ఒక అనుమానాలని అభిప్రాయాలని కలిగించి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇది ఒక ప్రణాళికలో భాగం వాళ్ళకి. అంటే ప్రవీణ్ గారి మరణాన్ని హత్యగా క్రియేట్ చేసింది వాస్తవం కాదంటారా? మామూలుగా పాస్టర్లు అనే వ్యక్తులు మందు ఆగరని అంటారు కదా, మరి ఆయన 2-3 సార్లు వైన్ షాప్లకు పోయి బాటిల్ మీద బాటిల్ కొన్నట్టు మనకు విజువల్స్ ఉన్నాయి. పాస్టర్లు ముందాగరని మీరు ఏమైనా హామీ ఇస్తారా? అంటే నాకు తెలిసినంత వరకు చాలా మందిని ఇంటర్వ్యూలు అయితే వాళ్ళు అదే అన్నారు, పాస్టర్ అనే వ్యక్తి మద్యం సేవించాడు అంటారు వాళ్ళు. ఏసే ముందు అవుతాడు, మద్యం తాగుతాడు తెలుసా మీకు? ఓకే, ఏసే పూటుగా మద్యం తాగుతాడండి బైబిల్లో. ఎలా తాగుతాడంటే, తాగుచూ తినుచూ వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు వీడు తిండిపోతూ మద్యపాని అని అంటున్నారు నా గురించి అని యేసు చెప్పుకున్నాడు. వాళ్ళు చెప్పుకుంది తిండిపోతూ మద్యపాని అని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేసేలాగా అంత తాగేవాడు యేసు. ఏసే అంత మద్యపాని అయినప్పుడు ఆయన ఫాలోవర్స్ మాత్రం పరిశుద్ధులు అవుతారా? పైగా ద్రాక్షరసం తీసుకుంటారు చర్చిలో. అదే ఇప్పుడు జ్యూస్ లేకపోతే పళ్ళరసం, అసలు ద్రాక్షరసం తీసుకునే అలవాటు చర్చిల్లో ఉంది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చింది కదండి క్రైస్తవం. మరి ఫారిన్ కంట్రీస్లో ఎవరు తాగట్లేదా? తాగుతారు. అసలు వాళ్ళు పొద్దున్న లేస్తే ఆ చలికి తట్టుకోలేక మద్యమే తాగుతారు. చలి దేశాల నుంచి వచ్చింది కదా. ఫస్ట్ ఇజ్రాయెల్ నుంచి వెళ్ళింది అనుకోండి, తెల్లవాళ్ళు ఇక్కడ వ్యాప్తి చేసేయడానికి ఇక్కడికి వచ్చారు, మిషనరీస్గా వచ్చారు కాబట్టి వాళ్ళు మద్యం తాగలే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతమంది పాస్టర్లు తాగుతున్నారో విశ్వాసులకు తెలుసు, ఎంతమంది విశ్వాసులు వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. పాస్టర్లు రేపులు చేయట్లేదా? వాళ్ళు పాపం చేయరు అనడానికి ఎట్లా చెప్తున్నారు? పాస్టర్లు రేపులు చేస్తున్నారు లేదా? దొంగతనాలు చేస్తున్నారు లేదా? కానీ మందు అనే అంశంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అసలు ఛాన్సే లేదు అని అంటారు కదా. అంత స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళకి మానవులకుండా ఏ బలహీనతలు లేనట్లే. ఓకే, ఏ బలహీనతలు లేకపోతే రేపులు చేయరు, దొంగతనాలు చేయరు, దశమ భాగాల కోసం పీడించరు. ఇవన్నీ చేస్తున్నారు కానీ అది ఒక్కటే చేయరండి అంటే ఎట్లా కుదిరిద్ది? ఇది ఎట్లా ఉందంటే యేసుకు అన్నీ ఉన్నాయండి, ఒక కామం మాత్రమే అది ఒక్కటే లేదని చెప్తారు వీళ్ళు. అన్నీ ఉన్నాయి. విపరీతంగా ఆకలి ఉంది, విపరీతంగా నిద్రపోతాడు, విపరీతంగా కోపడతాడు, అన్నీ ఒక హ్యూమన్కి ఉండే ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క సెక్సువల్ ఫీలింగ్స్ మాత్రమే లేవండి అని చెప్తారు. అన్నీ ఉండేవన్నీ అదొక్కటే ఎలా లేకుండా పోయింది. ఇప్పుడు పాస్టర్లకు అన్ని అలవాట్లు ఉంటాయి, అదొక్కటే లేకుండా ఎలా పోద్ది? ఓకే, అసలు తీసేది పిచ్చి ప్రశ్న అది. పాస్టర్లు తాగుతారా? అసలు ప్రశ్నే కాదు అసలు. ఇంకా ఎక్కువ తాగుతారు వాళ్ళు. వాళ్ళకు ఉండే స్ట్రెస్ అంటే మన విజువల్లో చూసేవి అన్ని కూడా నిజాలే అంటారా అదే వారి హత్య తర్వాత? ఇప్పుడు అంత అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు సింపుల్గా ఒక్కటే ప్రశ్న అండి. 24 రాత్రి ఆయన ప్రమాదం జరిగింది, అవునా? ఇప్పుడు ఒక డూపును పెట్టి షూట్ చేశారు అనుకుందాం వీళ్ళు చెప్తున్న ప్రకారం. అంటే పగటి పూట కూడా షూట్ చేశారు కదా. ఓకే, ప్రమాదం జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిపోయింది. 25 మార్నింగ్ తర్వాత షూటింగ్ చేయడానికి అవకాశం లేదు. ఏదున్నా ముందే 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగిపోవాలి. మరి 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగితే ఈయన ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు? ఎప్పుడు కిడ్నాప్ చేశారు? ఇప్పుడు ఈ 300 కెమెరాల్లో కవర్ అయ్యేలాగా ఒక డూప్ ట్రావెల్ చేశాడు. అసలు సాధ్యమేనంటారు ఇది? ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన హాఫ్ అన్ అవర్లో వైన్ షాప్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు కనుక మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇంటి దగ్గర నుంచి అడుగు బయటపడిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ మినిట్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాడో కూడా మొత్తం ఫుటేజ్ వచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఒక మనిషిని మాయం చేసి ఇంకొకరిని పెట్టాలంటే మినిమం 1 అవర్ అన్న టైం పడుతుంది. అసలు సిటీలో సాధ్యమైతే? ఒక మనిషిని అంత సాధారణ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాక ఎల్బీ నగర్ దాటకుండా, అంటే నిర్మానుష్య ప్రాంతంలో కాకుండా సిటీలో ఒక మధ్యలో కిడ్నాప్ చేసేసి హత్య చేసేసి లేకపోతే ఒక మనిషిని పెట్టడం సాధ్యమైద్దా? కామన్ సెన్స్ ఇది. ఆయన ఇక్కడ నుంచే తాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం అందరం కూడా జరిగిందైతే ఆయనే తీసుకున్నాడు, కాకపోతే కారణం ఏంటి? నార్మల్గా అలా ఉంటాడా, లేకపోతే ఆ రోజు ప్రత్యేకంగా ఏదన్నా ఒక డిప్రెషన్లో ఉన్నాడా, బాధలో ఉన్నాడా? ఇవన్నీ ఫ్యామిలీకి తెలియాలి. దాన్ని ఎందుకు క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తలేరు? ఆయన మందాగి యాక్సిడెంట్లో చనిపోయాడు అని అంటే దీని మీద 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ప్రమాదంలో చనిపోయాడు అంటే వాళ్ళకి నామోషి. అంటే మీ దేవుడు ప్రమాదంలో కాపాడలేడా, నీ రాకపోకలు ఎందు యెహోవా కాపాడను అని ఉంటుంది కదా, అంటే వాళ్ళ దేవుడికి మహిమలు లేవేమో అని జనాలు ఫీల్ అవుతారని వాళ్ళ భయం. అదే హత్య అయితే హతసాక్షి అని పేరు చెప్పి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టచ్చు, ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయొచ్చు. ఇదొక కారణం. కానీ అన్న, మీరు ఒకటి గమనించడో లేదో, వారు చనిపోయిన తర్వాత
వారు ఎక్కడ ముస్లిం కమ్యూనిటీని నిందించిన సందర్భాలు ఎక్కడ చూడలే, హైందవ సోదరుల మీదనే పడ్డరా. అసలు వార్నింగ్స్ ఏమైనా వస్తే ఇస్లాం కమ్యూనిటీ నుంచి వచ్చాయి. ఓకే. ఒక ఇమాం గారు డైరెక్ట్గా నీ గొంతు కోస్తాం, గుడ్లు పీకేస్తాం అని 4 కోస్తాం అని మాట్లాడాడు. వీళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. హిందువుల మీద పడవచ్చు, వీళ్ళ మీద పడితే వీళ్ళు అంత రాడికల్గా ఉండరు. వాళ్ళ జోలికి వెళ్తే ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు. వార్నింగ్ ఇచ్చిందేమో వాళ్ళు, ఆడిపోసుకునేదేమో మమ్మల్ని. ఇది ఒక దుర్మార్గం. ఎందుకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక క్రైస్తవ సమాజం ఇంకొక వైపు ఎట్లుంటుందో మేము చూపిస్తాం, ఇప్పటి వరకు కాయిన్కి ఒక వైపే చూసిరు, ఇంకో వైపు చూపిస్తాం, మేమేందో చూపిస్తాం అని అంటారు. అసలు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, రేపొద్దున ఇంకొకటి ఏదన్నా జరిగినా కూడా ఆశ్చర్యపోని అవసరం, అల్లర్లు రేపడానికి అవసరం ఏముంటుంది. ఈ సందర్భంలో వాళ్ళకి అల్లర్లు పుట్టించాల్సిన అవసరం ఏముంటుంది. ఒకటి, దేశం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు మత మార్పిడులు జరగవు. దేశం అభివృద్ధి చెందకూడదు కాబట్టి ఏదో ఒక అల్లర్లు రేపుతూ ఉండాలి ఎప్పుడు. లేదా వచ్చిన వాళ్ళు, ఈ క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు వెనక్కిపోయే ప్రమాదం ఉంటుంది. హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు పెట్టేస్తే ఈ విపరీతమైన పగలు ప్రతీకారాలు పెంచేస్తే మత మార్పిడి జరుగుతుందంటారా? అంటే వచ్చిన వాళ్ళు వెనక్కిపోకుండా ఉంటారు. ఓకే. వీళ్ళకి హిందువులంటే ఎంత దుర్మార్గులు, హత్యలు చేసేసారు అది అని చెప్పి నూరిపోస్తే వచ్చిన వాళ్ళు వెనక్కి జారిపోకుండా ఉంటారు. ఇదొక వ్యూహం. ఇందులో ఇంకో కామెడీ ఏంటంటే వాళ్ళు ఇస్లాం వర్గానికి సంబంధించి ఒకడు మీ అజయ్ గారు, అంటే మీ ఛానల్ మీ అజయ్ గారు అంటే మీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే వాడు పోయాడు కదా. మీ దోస్తా అజయ్ గారు? లెక్కలేదు అసలు. ఆడేమంటాడంటే రంజాన్ మాసంలో వాళ్ళు ఏం చేయరాదు, పవిత్ర మాసంలో మర్డర్ చేయరాదు. రంజాన్ మాసం కాకపోతే చేస్తారా? మొన్న రీసెంట్గా హైదరాబాద్లో బీఆర్ షఫీ గారిని కూడా తీసుకొచ్చినట్టున్నాడు ఆయన ఇన్సిడెంట్ దగ్గర. వాడు తీసుకురావడం ఏంటి, ఆయనే వచ్చేళ్ళే. కానీ వచ్చిన తర్వాత మీరు మేము అన్నదమ్ములు, మనద్దరికి తండ్రి ఒకటే, మనం ఒకరికే పుట్టామన్నాడు. తప్పేముంది అట్లా మీరు దాన్ని ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు? అక్కడికి వస్తా. అయితే వీడు ఏమన్నాడంటే రంజాన్ మాసంలో చేరన్నాడు కదా. జర్మనీ నుంచి వచ్చిన ఒక యువతని రంజాన్ రోజునే, రంజాన్ మాసం పక్కన పెట్టేయండి, రంజాన్ రోజునే రేపు చేసాడు. మరి అది ఎట్లా సాధ్యం? చేయరు అంటే ఎట్లా కుదిరిద్ది? చేసేవాళ్ళు ఉన్నారు కదా. అంటే వాళ్ళని తప్పించేసి, లేకపోతే వాళ్ళ మీదకి వెళ్ళే ధైర్యం లేక హిందువులను టార్గెట్ చేయాలి. అంటే ప్రవీణ్ గారిని హత్య చేసింది ముస్లిమ్స్ అంటారు ఏంది మీరు? వీళ్ళు ఆరోపణలు చేస్తే గీస్తే వాళ్ళ మీద చేయాలంటున్నా. ఓకే. ఎందుకంటే వార్నింగ్ థ్రెట్స్ అక్కడి నుంచి వచ్చాయి. మేము ఎప్పుడన్నా ఫిజికల్గా ప్రవీణ్ని చంపేస్తాం, లేకపోతే థాట్ షూట్ అని మేము వార్నింగ్లు ఇచ్చామా? మేము ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటే క్రిస్టియానిటీని, వాళ్ళ ఐడియాలజీని ఎక్స్పోజ్ చేయడం చాలా ఈజీ మాకు. ఓకే. వాళ్ళు నోటుకు వచ్చింది వాగుతూ ఉంటారు, మేము దాన్ని చూపిస్తాం, ఎగ్జాంపుల్గా చూపించచ్చు. లేకపోతే మేము ఏకదాటిగా ఏకపక్షంగా ఎన్ని చెప్పినా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. బ్రిటిష్ వాళ్ళు మా తల్లిదండ్రులు అన్నాడండి, ఇది క్రిస్టియన్ ఐడియాలజీ అని మేము చూపించాం. అనకపోతే నేను చెప్తే వాళ్ళకి దేశభక్తి ఉండదు, ఈ మిషనరీస్కి విదేశస్తులకి బానిసలుగా తొత్తులుగా పనిచేస్తారు అని మేము చెప్పామనుకోండి, నమ్ముతారా? ఎట్లా చెప్తాను అంటారు. ఈ వీడియో చూపించాం, అయిపోయింది. ఇప్పుడు అంటే ప్రవీణ్ని యూజ్ చేసి మేము ఏం చెప్పాలనుకుంటున్నామో అది చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళాం. ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారో, ఇంకా చెప్పాల్సినవి మిగిలిపోయినాయని? అంటే ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, సంఘటనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రవీణ్ లాంటి వ్యక్తులు ఉంటేనే వాళ్ళు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు కొంచెం ఈజీ అయింది. ఎందుకు మీరు ఇందాక నేను చెప్పినట్టు చాలా అంత లైట్గా తీసి పడేస్తున్నారు. ఆయన కూడా పెద్ద పాస్టర్ అని చెప్తారు, పొద్దున్న లేస్తే హిందువులను ఏకతాటిగా వాయించేస్తాడు కదా అటు ఇటు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళకి ఏదో కంటెంట్ కావాలి, పిచ్చి పిచ్చిగా వాగేవాడు కావాలి తప్ప వాడు పెద్ద పాస్టర్ అని చెప్పి మీరు క్రైస్తవులతో కూడా చెప్పించలేరు. వాడు మన ఖమ్మంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన పెడతానని చెప్పి పెద్ద సభ పెడతానని 2 అన్నాడు. 30 మంది వచ్చారు, అందులో 20 మంది పెద్ద సభకి 30 మందికి చాలా తేడా. 30 మందిలో 20 మంది ఉపాధి హామీ కూలీలు. ఓకే. ఉపాధి హామీ 20 మంది భోజనం కోసం కూర్చోబెట్టారు, 500 భోజనం కూర్చోబెట్టారు. అది వాడి స్టైల్. అది పెద్ద పాస్టర్ ఏంటి, వాడు మణిపూర్ శవాల మీద 3 కోట్లు మింగేశాడని చెప్పి క్రైస్తవంలోనే ఎవరు నమ్మట్లేవండి. పాస్టర్ విజయ్ కుమార్ తెలుసుగా మీకు? ఆయన ఫోన్ చేస్తారా? ఫోన్ నెంబర్ ఇస్తాను. ఎందుకు లేపడని నమ్మకమా? ఆయన 3 కోట్లు మింగేశాడా లేదని చెప్పి ఆయన చెప్తాడు. మీరు అడగండి, ఇప్పుడు కావాలండి ఫోన్ నెంబర్ ఇస్తాను. అంటే వీళ్ళలో ఒక విచిత్రం ఏంటంటే అన్న, ఏ పాస్టర్ని ఇంకో పాస్టర్ గురించి అడిగితే ఆయన మంచోడని చెప్పుకోరు వీళ్ళు. 9000 లేపుతాడో లేదో, లేపితే మాట్లాడండి. ఆయన గురించి అడగాల. అజయ్ కుమార్ మణిపూర్లో డబ్బులు కొట్టేసాడు, మీరు వీడియోలు చేశారు కదా, నిజమే కదా? లేదు. అంటే మీరు మణిపూర్లో డబ్బు కొట్టించిన అంశం ముందు చెప్తున్నారా? అంటే టెక్నికల్గా ఆయనను ఎదుర్కోలేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తారా ఎట్లా? ఇప్పుడు ఈ విషయం నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది. మాస్టర్ విజయ్ కుమారే ఆధారాలతో సహా చెప్పాడు 3 కోట్లు కొట్టేశాడు అని చెప్పి, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ తీసుకొచ్చాడు.
ఏ సందర్భంలో కొట్టేశాడు? మణిపూర్లో గొడవలు జరుగుతున్నప్పుడు అక్కడ క్రిస్టియన్స్ మీద దాడులు, అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఫేక్ ప్రాపగండా, శవాలు అవి ఇవి చూపించి సింపతి క్రియేట్ చేసుకుని 3 కోట్లు ఫండ్ రైజ్ చేసి కొట్టేశాడు. అలాగే ఇక్కడ ప్రవీణ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ శవం మీద కూడా కొంత సంపాదించవచ్చు అని ఆశతో వచ్చాడు ఇక్కడికి. ఓకే. అందుకే డే 1 నుంచి అక్కడ వీడు మాట్లాడినన్ని మాటలు ఇంకెవరు మాట్లాడాల. అంత వైల్డ్గా వీడు తప్పుదారి పట్టించినంతగా ఇంకెవరు పట్టించాల. సోషల్ మీడియా మొత్తం వీడు చేసిన ప్రాపగాండానే. రాత్రి 1 గంటకి ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది. 11:30కి యాక్సిడెంట్ అయితే 1 గంటకి ఫ్యామిలీకి ఫోన్ వచ్చింది, కంపెనీ వివరాలు కావాలని అని చెప్పాడు. నిజమా అది? ఫ్యామిలీ ఎవరన్నా చెప్పారా? అబద్ధం చెప్పారా? పోలీసులు అలాంటిదే లేదని చెప్పారా? తర్వాత పోస్ట్ మార్టం చేయకుండా మీ భర్త శవాన్ని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని వాళ్ళ భార్యని బెదిరించినట్లు, ప్రవీణ్ భార్యని బెదిరించినట్టుగా చెప్పాడు. కానీ వాస్తవం ఏంటి? ఆ ఫ్యామిలీ మెంబర్సే బాడీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, ఈ పోస్ట్ మార్టం ఏమవుద్దని చెప్పి వాళ్ళు మాట్లాడారు. కానీ వీడు రివర్స్లో ప్రచారం చేశాడు. తర్వాత వాళ్ళ కూతుర్ని కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాంటిది ఏం లేదని, బెదిరింపులే లేవని చెప్పారు. ఇంకోటి అన్న, మీరు గమనించరో లేదో, ప్రవీణ్ పగడాల్ గారి మిస్సెస్ వారు ఆడ మన చర్చ్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఒకవేళ మా భర్తను ఎవరైనా చంపినా కూడా నేను వాళ్ళని క్షమించాలని దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పింది. అంటే ఆమె ఇష్యూకి తావివ్వట్లేదు ఇక్కడ. మొదటి నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు జరిగింది ఏదో దీన్ని ఇక్కడతో వదిలేద్దాం అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు పోలీసులను రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకు తోసేద్దామని, హిందువుల మీదకు తోసేద్దామని చెప్పి ఇప్పుడు ఈ వివరాలన్నీ బయట రావడానికి, ప్రవీణ్ ఎక్కడెక్కడ తాగాడు, ఎక్కడ పడి, ఇవన్నీ ఇప్పుడు ఆయన అంత అఘోరంగా ఈరోజు ట్రోల్స్, బకాడి అని చెప్పి అదే ఇదే మా మీమ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? అది జరిగింది ప్రమాదమే అనే విధంగా అర్థమవుతుంది. సరే దీన్ని ఎక్కడితో వదిలేసి ఈ ప్రమాదమే అని చెప్పి ఒప్పుకుని ఉంటే, లేదా రాద్ధాంతం చేయకుండా ఉండుంటే, ప్రభుత్వాన్ని హిందువుల్ని టార్గెట్ చేయకుండా ఉండి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు, ఈ వివరాలన్నీ బయటకు వచ్చేవి కాదు.